హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు ఎందుకు అనుకుంటున్నారా, ఇక్కడైతే పశువులు కాస్తున్నారు కదా, ఇతన్ని అడిగి చూద్దాము ఎలా కాస్తున్నాడో. మరి అతన్ని అడిగి చూద్దాము. ఆవులు చూసారా, బాగున్నాయి కదా. మా అయితే దేశవాళీ ఆవులు చూసారా, కాళ్ళకి ఎందుకు అలా కట్టారు అనుకుంటున్నారా? పనస చెట్లకి వెళ్ళిపోతూ ఉంటాయి పనస పళ్ళు కోసమని, అందుకని ఇలా కట్టాము. చూసారా, తల ఊపుతుంది ఆవు. చెవుల్లో ఏంటనుకుంటున్నారా, అవి అయితే ఇన్సూరెన్స్ చేయించారు చెవుల్లోని అవి అన్నమాట. అలాగా ఏమైనా అంటే ప్రమాదం జరిగినప్పుడు గవర్నమెంట్ ఏదైనా సహాయం చేయడం కోసమని అలా చేశారనమాట. అవి మీకు తెలిసే ఉంటుంది. ఆయన అడుగుదాము. నానా, ఆవులు ఇటు తోలుకొచ్చావా పొలానికి? మరి వర్షం అయితే బేగ వెళ్ళగలవా ఇక్కడి నుంచి? మరి గొడుగు తెచ్చుకున్నావా వర్షానికి? మరి ఆవుల్లోకి నేను వెళ్ళలేనని చెప్పొచ్చు కదా. మరి ఊరికి వెళ్ళొస్తాను అంటేనే డబ్బులు ఇవ్వలేదు. అయ్యో, ఊరికి వెళ్తే ఊడిపోతాడని. మరి చెప్పాలి కదా, నేను ఆవుల వెనకాల పరిగెట్టలేను, మరి వయసు అయిపోతుంది కదా అనేసి చెప్తానే మిల్లుకి వెళ్ళి సరే. ఇవాళ అక్కడికి డాక్టర్లు వచ్చినారు అక్కడ. వస్తే తీసుకెళ్ళండి, తీసుకెళ్తారట అని అంటే ఉరకలేదు పలకలేదు, మళ్ళీ కనపడలేదు, తిరగలేకపోతున్నాను. వర్షం అయితే ఆవులకి దూరంగా తోలుకెళ్ళకు. మరి వర్షాకాలం కదా, ఇప్పుడైతే ఉరుములు ఉరుముతున్నాయి. మరి చెట్టు కిందకి వెళ్ళాలన్నా ఇబ్బంది కదా. వర్షం వచ్చేటప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి, లేకపోతే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని వెళ్ళమని చెప్పాలి ఇంటి దగ్గర. మరి వర్షం అయితే తిరగలేవు కదా. మరి చూసారా, చెప్పినా వెళ్ళరు అనేసి అంటున్నాడు పెద్ద ఆయన అయితే. మరి ఆ వయసులో మనం కూడా తిరగలేము కదా. మరి మనమైతే మటుకు తిరగగలమా? తిరగలేము కదా. ఏ మనిషి అయినా వయసు అయిన కానించి పెరిగే వయసుకి తరిగే వయసుకి తేడా ఉంటుంది కదా. అందుకని మనం తెలుసుకొని ఎలాంటి వాళ్ళని ఎలాంటి పని చెప్పాలన్నది తెలుసుకోవాలి. మనం కూడా ముసలవుతాం కదా. మరి మనమైతే వయసులో ఉండం కదా.